టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించి కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బీఆర్ నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా భూమన ఆరోపణలపై స్పందించిన బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా కావాలని తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వారి పప్పులు ఉడకవు, వాళ్ళ ఆటలు ఈ జన్మలోనే ఆయన కట్టిస్తాడు అని నిరంతరము ఘోషించేటువంటి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తి యొక్క అనైతిక అరాచక రాసలీలల వీడియోలు మొత్తం ప్రపంచాన్నంతా కూడా నిర్ఘాంతపోయేటట్టు నివ్వెరపోయేటట్టు చేశాయి. ఈ ఉదయం ఆ బీఆర్ నాయుడు గారు పోలీసులకు కంప్లైంట్ చేసి తన అఫీషియల్ ట్విట్టర్లో ఇది డీప్ ఫేక్ వీడియో, నా మీద ఉద్దేశపూర్వకంగా దీనిని చేసి వదిలారు, దీని వెనుక వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆయన ప్రకటించినారు. ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది నిపుణులతో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇది అసలు సిస్సలు నిజమైన వీడియో, ఇందులో ఎక్కడా కూడా ఏఐ టెక్నాలజీని వాడనే లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత, అది నిర్ధారించుకున్న తర్వాత బీఆర్ నాయుడు గారు మీలో కించిత్తన్నా దైవభక్తి ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. ఒకటి కాదు, రెండు కాదండి వీళ్ళు చేసిన అరాచకాలు. నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా అన్ని దొంగలెక్కలే. ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను ఇన్ని రోజులు. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బురద వెళ్తే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, రేపు వన్ మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ వన్ మ్యాన్ కమిషన్ వస్తుంది, దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది. ఇది ఒక టాపికా? దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వేదో బుడబుక్కలు బెదిరింపుకు నువ్వు దిగిపో. ఇది ఒకసారి కాదు, 100 సార్లు చెప్పినావు. నువ్వు దిగమంటే దిగటానికి రాలేదు. నేను ఈ ప్రాంతానికి చెందినవాడినే.